హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనం సాటర్డే స్పెషల్ ట్రేడింగ్ జరిగింది, కానీ దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే చాలా లిమిటెడ్ టైం, వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని మనం ఎక్కువగా కన్సిడర్ చేయొద్దు. సో ఫ్రైడే క్యాండిల్ ని మనం ఇంపార్టెంట్ లాగా తీసుకోవాలి. సో ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఓపెన్ మన కీ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందో, సో అది స్ట్రాంగ్ ర్యాలీ లాగా వెళ్ళిపోయింది. మన కీ లెవెల్ కన్నా పైన ఇది కీ లెవెల్ మారింది మండే లాస్ట్ ఫ్రైడేకి ఈ రోజుకి. సో కీ లెవెల్ ఇప్పుడు 22,040, గతంలో మనకి 21,960 ఆ లెవెల్స్ దగ్గర ఉండేది. సో ఆ లెవెల్ కన్నా కింద మనకు క్లోజ్ కాలేదు. ఈవెన్ దో మార్కెట్ కొంత వీక్నెస్ కనిపించినా గానీ మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ కాలేదు. అది మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి లాస్ట్ ఫ్రైడే మంచి ర్యాలీ వచ్చిందో, ఈ ర్యాలీ చూస్తే మనకి ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది మార్కెట్. సో ఇప్పుడు మనం సాటర్డే ట్రేడింగ్ ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,445, దాని తర్వాత 22,545 ఆర్ 550. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి అప్ సైడ్ కి. సో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓన్లీ మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయాలి. ఏదైనా మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే బయింగ్ కోసం చూడాలి. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం షార్ట్ చేయొద్దు, ఎందుకంటే ట్రెండ్ వైజ్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ ఉంది. ఎక్కడ కూడా హెవీ వీక్నెస్ కనపట్లేదు ట్రెండ్ లో. సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ రావచ్చు. ఇన్ కేస్ ఏదైనా రీజన్ తోని డౌన్ సైడ్ కి వస్తే మాత్రం 22,220 ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఇది ఇమీడియట్ సపోర్ట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దానికన్నా కింద ఇమీడియట్లీ దాని దగ్గరలోనే సో 22,180, దాదాపుగా ఒక 20-30 పాయింట్స్ డిఫరెన్స్ అంతే. ఇది టీ లైన్ సపోర్ట్. జనరల్ గా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు టీ లైన్ సపోర్ట్ అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో మనం గతంలో చాలా సార్లు గమనించినా గానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఏది చూసినా గానీ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మంచి సపోర్ట్ లాగా తీసుకుని అక్కడి నుంచి కొంచెం స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాం. సో ఇప్పుడు అదే జరిగింది లాస్ట్ టైం కూడా. మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే మంచి సపోర్ట్ తీసుకొని ఒక ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఆల్మోస్ట్ మన కీ లెవెల్ కి దగ్గరలోనే ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ 21,936. సో దీది మంత్లీ పివోట్ లెవెల్. సో ఇట్లా పివోట్ లెవెల్స్ అండ్ మన కీ లెవెల్, టీ లైన్ సపోర్ట్, ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం మాత్రమే మన రెసిస్టెన్స్ లెవెల్స్ ని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డీసెంట్ మూమెంటం చూసాం ఫ్రైడే రోజు. ఫ్రైడే రోజు స్ట్రాంగ్ ర్యాలీ చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అయితే హైయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 47,383. సో ఆ లెవెల్ కి దగ్గరే వచ్చింది. సో సాటర్డే ట్రేడింగ్ ని కన్సిడర్ చేయకపోయినా ఇది మనకి రెసిస్టెన్స్ లెవెలే. సో ఇప్పుడు మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో గ్యాప్ ఏరియాకి హయ్యర్ సైడ్ అనుకుంటే 47,970. సో ఈ లెవెల్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మొమెంటం స్ట్రాంగ్ ఉంటే మాత్రం 48,450 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ రెండు లెవెల్స్ కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు షార్టింగ్ కోసం కన్నా కూడా మనం లాంగ్స్ ఏమన్నా ఉంటే ఆ లాంగ్స్ ని మనం ప్రాఫిట్ లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ లెవెల్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లెవెల్, మన కీ లెవెలే ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. 46,780 మన కీ లెవెల్. సో మన వీక్లీ పివోట్ 46,797. సో అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గా ఇక్కడే మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 648 అండ్ 46,470. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో మనకి మన కీ లెవెల్ దగ్గర లాట్ ఆఫ్ సపోర్ట్ ఏరియాస్ ఉన్నాయి. అవి మనకి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు వన్స్ ప్రైస్ ఏదైనా ఆ లెవెల్స్ దగ్గరికి వస్తే. సో ఇట్లా మనం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసిన స్టాకే ఇది. అయితే ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఆగింది. సో 770 ఆర్ 75 లెవెల్స్ ప్రీవియస్ గా ఒక సప్లై ఏరియా ఇది.
సో ఈ సప్లై దగ్గర కొంత రిజెక్షన్ వచ్చింది ప్రైస్, అంటే ప్రైస్ ర్యాలీ కన్సాలిడేట్ అవుతుంది, ర్యాలీ వెళ్తుంది, కన్సాలిడేట్ అవుతుంది, ర్యాలీ వెళ్ళింది, కొంత చిన్న కరెక్షన్ ఇచ్చింది. సో ఈ కరెక్షన్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో 1 2 3 4 5 6 డేస్ కన్సాలిడేషన్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రివర్సల్ అవుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఒకటి చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది, క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్లో కానీ ప్రైస్ మూమెంట్లో కానీ ఆర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఏదైనా మాట్లాడండి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి స్లోగా డ్రాప్ అవుతుందో రివర్సల్ ప్యాటర్న్ ఫాస్ట్ ఉంటే దాంట్లో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు చూస్తే మనకి చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే అది రివర్సల్ అయిందో క్యాండిల్ సైజ్ పెరుగుతుంది. సో దట్ మీన్స్ స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది దీంట్లో. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్లో. సో ఇది ఇప్పుడు 777 ఆర్ 78 లెవెల్స్ దగ్గర టెక్నికల్గా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రము నెక్స్ట్ అక్కడి నుంచి మీకు 40 రూపీస్ వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అబౌట్ 777 ఆర్ 778 అనుకున్నా కానీ అక్కడి నుంచి 820 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మనకి సింపుల్ వేవ్ ఫార్మేషన్. ఇది ర్యాలీ వెళ్ళింది, ఇది కరెక్షన్. సో ఈ కరెక్షన్ వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెండెడ్ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో అది అరౌండ్ 820 వరకు వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లెవెల్స్ పర్ఫెక్ట్గా మనకి వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఆ లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం, ఇది కూడా బ్యాంక్స్ నుంచే తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్. సో మనకి ఇందాక మనం చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా వరకు ర్యాలీస్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి దీంట్లో ఒక సప్లై ఏరియా అరౌండ్ 598, ఇప్పుడు 586 ఆర్ 587 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని కూడా మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనకి హైయర్ లెవెల్లో 608 అండ్ 632 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇది ఎక్స్టెన్షన్ మనకి యాక్చువల్గా వేవ్ ఇలా వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది, ఈ కరెక్షన్ తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెండ్ అయినప్పుడు మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ కనబడుతున్నాయి, ఒకటి 608 ఆర్ 609, రెండోది 630 ఆర్ 32 లెవెల్స్. సో ఇవి మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేటప్పుడు. సో దీంట్లో ప్రాబ్లం ఎప్పుడు రావచ్చు అంటే ఓన్లీ మంత్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తేనే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో కొంత మనం అదర్ వీక్లీ పివోట్ కానీ మంత్లీ పివోట్ లెవెల్స్ ఈ లెవెల్స్ ని మన స్టాప్ లాస్ లాగా డిజైన్ చేసుకొని హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం మన రెసిస్టెన్స్ లెవెల్స్ ని తీసుకొని సింపుల్ గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది కెనరా బ్యాంక్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.